మనుషులు కాదు మనల్ని గనపరచవలసింది, మనుషులు కాదు మనల్ని హెచ్చించవలసింది. మనుషుల మెప్పు మీరు కోరుకోదు. ఏ చేతులు నిన్ను పైకెత్తుతుందో అదే చేతులు కింద పడేసి కాళ్లతో తొక్కొచ్చు. చెప్పలేమండి. ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు. ఏ చేతులు మనల్ని పొగుడుతలతో ముంచెత్తుతారు, వాళ్ళే మరలా మన కిందకు దోసేసే అవకాశం ఉంది. ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు. లోకంలో జరుగుతున్న తంతు ఇదే. మనల్ని ప్రేమించిన మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, మనల్ని అభిమానించిన మనుషులు అవమానపరచవచ్చు, మనల్ని గురించి మంచి మాట చెప్పిన మనుషులు పక్కకెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడొచ్చు. ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇది మానవుని విధానం ఇలాగే ఉంటది, మానవుని నైజం ఇలాగే ఉంటది. మనుషులు ఎవరో నిన్ను బాధ పెట్టరు, నువ్వు పెద్దగా కృంగిపోయి బాధపడవలసిన అవసరం లేదు. మనుషుల విధానాలు ఇలాగే ఉంటది. గతంలో అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, రేపు కూడా అలాగే ఉంటారు. మనుషుని తత్వమే అలా ఉంటది. మనిషి మీద ఆధారపడదు, మనుషుల చేతిలో ఉండాలని